యునైటెడ్ ఫ్రంట్ దీంట్లో కూడా 4 మంత్రిత్వ శాఖలు తీసుకున్నారు. ఇక్కడ చాలా షీర్ కోయిన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కూడా 16 స్థానాలు లభించాయి. అవునా? 96లో అప్పుడు 16ఏనా? 16 వచ్చినాయి. ఓ. ఇప్పుడు కూడా 16. అయితే అప్పుడు త్రికోణ పోటీ అనుకోండి. బీజేపీ విడిగా పోటీ చేసింది, తెలుగుదేశం వామపక్షాలు పొత్తు, కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. అప్పుడు 16 సీట్లు వచ్చినాయి. ఎన్టీ రామారావు గారి పార్టీ అంటే తరఫున లక్ష్మీపార్వతి గారు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫు కూడా పోటీలో ఉన్నారు. అట్లాగా దాంట్లో 16 సీట్లు వచ్చిన సందర్భంలో 4 మంత్రిత్వ శాఖలు చాలా కీలకమైనటువంటి అప్పుడు తీసుకోవటం. ఒక స్పీకర్ పదవి ఫస్ట్ టైం 96లో తీసుకున్నారండి. స్పీకర్ మనకు తెలుసు బాలయ్య గారు. తర్వాత ఒక గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రనాయుడు గారు. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ ఏమో ఉమారెడ్డి వెంకటేశ్వర గారు. బొగ్గు అంటే ఇదేమో మన వేణుగోపాలాచారి. తర్వాత బోళ బుల్లిరామయ్య గారికి కామర్స్ ఇచ్చారు. చాలా చాలా కీలకమైనటువంటి శాఖలు. అప్పుడు చాలా రాష్ట్రానికి చాలా మేలు జరిగింది దానివల్ల. వేణుగోపాలాచారి గారు ఎనర్జీ మినిస్టర్ కదా? అదే బొగ్గును ఎనర్జీ కూడా ఉన్నారు. దానివల్ల చాలా మేలు జరిగినటువంటి వాస్తవం. తర్వాత సరే 99 దగ్గరికి వచ్చేటప్పటికి మీకు అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చారు. 29 మంది లోక్సభ స్ట్రెంత్తో అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తాను ఏదైతే చేయదలుచుకున్నారో అంటే నేషనల్ లెవెల్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. వాజ్పేయి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చెప్పిన సలహాలు పాటించారు. ముఖ్యంగా మనకంటే ఒక 54 మంత్రిత్వ శాఖలు ఉంటాయి అంటే కేంద్రంలో. ఇదేంటంటే మంచి అకాడమిక్ డిస్కషన్ పెట్టారు. చాలా మిమ్మల్ని నిజంగా అభినందించాలి. ఎందుకంటే కొంత తెలియాలి కూడా ప్రజలకి. 54 మంత్రిత్వ శాఖలు ఉంటాయండి. అందులో కీలకమైనటువంటిది 15 శాఖలు. ఇప్పుడు పేరు ఊరు లేని శాఖలు చాలా ఉంటాయి. అందులో పెద్ద అంటే నిధులు పెద్దగా ఉండవు, అధికారాలు కూడా పెద్దగా ఉండవు. ముఖ్యంగా ఏంటంటే డిఫెన్సు, అంటే రోడ్స్, తర్వాత హైవేస్ ఇట్లాంటిది, తర్వాత రైల్వేస్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, హోమ్ అఫైర్స్, రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చరు, ఎడ్యుకేషను, టెలికమ్యూనికేషన్స్, జలశక్తి అంటే ఇంతకుముందు ఇరిగేషన్ అనేవాళ్ళు ఇప్పుడు జలశక్తి అంటున్నారు. అదేవిధంగా హెల్త్, కుటుంబ సంక్షేమం, హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్, పెట్రోలియము, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, తర్వాత అటవీ శాఖ, ఎన్విరాన్మెంట్, ఇవి అంటే 72% నిధులు యూనియన్ బడ్జెట్ మొత్తంలో 72% నిధులు ఈ 15 రంగాలకే అంటే కేటాయింపులు జరుగుతాయి. అంటే ఈ 15 రంగాలు అంటే 15 మంత్రిత్వ శాఖల్లో కొన్ని కనుక మనం తెచ్చుకోగలిగితే చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే అప్పుడు మంత్రివర్గంలో లేనప్పటికీ కూడా 1999లో చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే వాజ్పేయి గారు అది ఇచ్చారు. అప్పుడు మీకు బాగా ఒక 2 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువు వస్తే రాష్ట్రంలో ఫుడ్ ఫర్ వర్క్ కింద 55 లక్షల మెట్రిక్ టన్నులు దేశంలో ఏ రాష్ట్రం కూడా పొందలేదు. అంత భారీ సహాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు చాలా కీలకమైనటువంటి ప్రతిపాదనలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతిపాదనలు. ఓపెన్ స్కై పాలసీకి తేవాలంటే వాజ్పేయి గారు ఎస్ అన్నారు. అప్పటి వరకు కూడా మనందరికీ తెలుసు ఎయిర్ ఇండియా తప్ప మనకి వేరే దిక్కే లేదు. అటువంటిది ఓపెన్ స్కై పాలసీ తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అదేవిధంగా మీకు స్ప్రింకిల్ అండ్ అంటే బిందు తుంపర సేద్యం అంటాం. ఆ బిందు తుంపర సేద్యాన్ని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయలీ టెక్నాలజీ ఉపయోగించి తన కుప్పం నియోజకవర్గంలో పెట్టిన తర్వాత దీన్ని దేశం అంతా అంటే దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయమని అడిగితే దానికి ఆయన టాస్క్ ఫోర్స్ వేసి చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్గా ఉండమన్నారు. అదేవిధంగా నదుల అనుసంధానాన్ని కూడా మూడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ రివర్ లింకేజ్ ఆఫ్ రివర్స్ అనేటువంటిది ఒక ప్రతిపాదన తీసుకొస్తే వాజ్పేయి గారు కూడా దానికి కూడా అంగీకారం తెలిపారు. అదేవిధంగా కొంత మొదలైంది కూడా పనులు మొదలైనవి. తర్వాత సబ్సిక్వెంట్గా ఏదో కొన్ని పొలిటికల్గా రాష్ట్రాల మధ్య ఉండేటువంటి ఇబ్బందుల వల్ల అది కొంత ఆగింది అనుకోండి. అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ రోజున కేంద్రంలో ఎంత కీలకమైందంటే పెర్ఫార్మింగ్ స్టేట్స్కి నిధులు తగ్గిస్తుంటే ఆయన గట్టిగా ఫైట్ చేశారు. ఎందుకంటే ఏ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి. అప్పటి వరకు బీమారు స్టేట్స్ అనేవాళ్ళు. బీహారు ఇట్లాగే వెనుకబడిన రాష్ట్రాలకి పేదరికం ఎంత ఎక్కువ ఉంటే ఫైనాన్స్ కమిషన్ అంత అంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో వాటాలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు నథింగ్ డూయింగ్, ఇది మారాలి ఈ పరిస్థితి. పెర్ఫార్మింగ్ స్టేట్స్కి ఎక్కువ నిధులు ఇవ్వాలి. ఎందుకంటే ఇన్సెంటివ్స్ ఇస్తేనే